దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, క్రీస్తు ప్రభుల వారి పునరుత్థానము యొక్క ప్రాముఖ్యతను గురించి నేర్చుకుంటూ ఉన్నాం. ద ఇంపార్టెన్స్ ఆఫ్ రిజరెక్టెడ్ Christ, the importance of the resurrection of our Lord Jesus Christ. క్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడిగా లేపబడటం మూలాన ఆయన దేవుని కుమారుడని, మెస్సియా అని, ప్రభువని దేవుడు రుజువుపరిచాడు. అంతేకాదు ప్రియులారా, దేవుని శక్తి మరి మనకు ప్రత్యక్షపరచబడింది. మరణము పైన దేవుని యొక్క శక్తి మనకు ప్రత్యక్షపరచబడింది. జీవ మరణములు దేవుని వశములో ఉన్నవని మనకు దేవుడు ప్రత్యక్ష రుజువును అనుగ్రహించాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, పరిశుద్ధుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం నుంచి మరి 28వ వచనాల వరకు మనం గమనించినట్లయితే, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. దేవుని శక్తి ద్వారా, దేవుని యొక్క మరి అనాదికాల సంకల్పం చొప్పున దేవుడు క్రీస్తు ప్రభుల వారిని ఇదిగో లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తము మరి కలువరి శిలువకు ఆయనను అప్పగించి సమాధి చేయబడి దేవుని చిత్తానుసారముగా లేఖనముల ప్రకారము 3వ దినమున ఆయనను దేవుడు తిరిగి లేపి మనకు మరణము పైన విజయాన్ని, మరణము పైన దేవుని యొక్క శక్తిని, ప్రభావమును ఆయన మనకు ప్రత్యక్షపరిచాడు. మరి మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగెను. మనుష్యుని ద్వారానే మరి మరణము ఈ లోకంలోనికి వచ్చింది. మరణము ఈ లోకంలోనికి ఎలాగూ మరి ప్రవేశించింది అంటే, మరి మన పితరుడైనటువంటి దేవుడు సృష్టించినటువంటి మన పితరులు ఆదాము, అవ్వలు మరి దేవుని మాటలకు అవిధేయత చూపి వారు పాపములో పడిపోయారు. దేవుడు ఏదెను తోటలో ఆదాము, అవ్వలను సృజించి వారిని ఆ తోటకు అధికారులుగా, ఆ తోటలో మరి సమస్త జీవరాశులను దేవుడు సృష్టించి వాటన్నిటిపై అధికారము కలిగి వాటన్నిటినీ ఏలుకొని మరి భూమినంతటిని నిండించి ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని ఏలుకొమ్మని దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఆ ఏదెను తోటలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలములన్నిటినీ మరి తినవచ్చని దేవుడు చెప్పాడు. కానీ తోట మధ్యలో ఉన్న ఒక్క ఫలములు మాత్రము తినకూడదని దేవుడు వారికి ఆజ్ఞ ఇచ్చాడు. ఎందుకంటే వాటిని తిను దినమున నిశ్చయముగా ఆదాము, అవ్వలు మరణిస్తారని దేవుడు వారికి తెలియజేశాడు. అయితే సాతాను కుయుక్తితో ఆదాము, అవ్వలను మోసగించి వారిని ఆ యొక్క దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపడానికి ప్రోత్సహించాడు, మోసగించాడు. మరి ఆ సాతాను చేత మోసగించబడినటువంటి ఆదాము, అవ్వలు పాపములో పడిపోయి మరణాన్ని కొని తెచ్చుకున్నారు. ఆదామునందు అందరూ మరి మృతి పొంది ఉన్నారు అంటున్నాడు. అనగా ఆదామును మొదలుకొని ఈ లోకంలో మరణము ప్రవేశించింది. అయితే ఆ మరణాన్ని తీసివేయడానికే, ఆ మరణమును జయించడానికే, మరణము పైన దేవుని శక్తిని ఆయన మనకు ప్రత్యక్షపరచడానికి, ఆ మరణమును నిరర్ధకము చేయడానికి దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి తన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి ద్వారా ఆ మరణాన్ని దేవుడు నిరర్ధకము చేశాడు. ఏ విధంగా ఆదాము చేసినటువంటి పాపము వలన ఈ లోకంలోనికి మరణం ప్రవేశించిందో, మరి దేవుడు తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి ద్వారా ఆ మరణాన్ని నిరర్ధకము చేయడానికి ఆయన తన ప్రియ కుమారుని ఈ లోకంలోనికి
మన కొరకు పంపించాడు. ఆ విషయాన్ని పరిశుద్ధుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ 5వ అధ్యాయంలో ఈ విషయాలన్నిటినీ మనకు బోధిస్తూ ఉన్నాడు. రోమా పత్రిక 5వ అధ్యాయాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఈ విషయాలన్నీ మనం చూడగలుగుతాం. రోమా పత్రిక 5వ అధ్యాయం ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణమును అందరికీ సంప్రాప్తమాయను. రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం నుంచి. మరి ఆదాము వలె మనమందరము కూడా ఈరోజు దేవుని మాటలకు అవిధేయత చూపి మనమందరము కూడా మరణమునకు పాత్రులమై ఉంటూ ఉన్నాం. అంతేకాదు, ఇదిగో ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము ఏలెను. ఆదాము రాబోవు వానికి గుర్తయ్యుండెను. హల్లెలూయా. మరి ఆదాము రాబోతున్నటువంటి నిత్య జీవమునకు ఒక గుర్తుగా ఉంటున్నాడు. క్రీస్తు ప్రభుల వారి యందు జరగబోయేటటువంటి ఆ యొక్క కృపాదానమునకు ఆదాము ఒక సూచనగా ఉంటున్నాడు. అయితే ఆదాము దేవుని మాటకు అవిధేయత చూపి మరణాన్ని కొని తెచ్చుకొని మనందరికీ మరణాన్ని అనుగ్రహించాడు. కానీ క్రీస్తు ప్రభుల వారు అలాగూ చేయలేదు. క్రీస్తు ప్రభుల వారు దేవుని మాటలకు విధేయత చూపి దేవుని కృపను మన కొరకు సంపాదించి మనం చేసేటటువంటి అనేకమైన పాపములను కొట్టివేయడానికి, మనలను మరి మరణాన్ని జయించి పునరుత్థానులుగా లేపటానికి, నిత్య జీవంలోనికి నడిపించడానికి క్రీస్తు ప్రభుల వారు మరి ప్రథమ ఫలముగా ఆయన లేపబడ్డాడు. హల్లెలూయా. మరి ఆ మరణము, దేవుని యొక్క శత్రువు అయినటువంటి ఆ మరణాన్ని దేవుడు కొట్టివేయడానికి, నశింపచేయడానికే తన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారిని మరి పునరుత్థానుడిగా నిలువబెట్టి మన కొరకు ఆ ప్రత్యక్షతను అనుగ్రహించాడు. ఇదిగో ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను. అయితే ఆదాము రాబోవు వానికి గుర్తయ్యుండెను. అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒక్కని అపరాధము వలన, అనగా ఆదాము మన పితరుడైనటువంటి ఆదాము చేసినటువంటి అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల, అనగా మనము జన్మతః పాపులము. ఎందుకంటే మన పితరులైనటువంటి ఆదాము చేసిన పాపములోనే మన అందరము మరి జన్మిస్తూ ఉన్నాము. కాబట్టి మరణము మనందరికీ సంప్రాప్తమైనది. అయితే దేవుడు మరణమునకు పాత్రులవటానికి మనలను సృజించలేదు. ఆయన మనలను నిత్య జీవమునకు పాత్రులవటానికి సృష్టించాడు. హల్లెలూయా. అయితే మరి ఒకని అపరాధము కలిగినట్టు కృపావరం కలగలేదు. ఒకని అపరాధం వల్ల అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృప యేసు క్రీస్తును ఒక మనుష్యుని చేత, హల్లెలూయా, యేసు క్రీస్తు ప్రభుల వారి చేత దేవుని కృప మరి యేసు క్రీస్తును ఒక మనుష్యుని కృప చేతనైన దానము అనేకులకు విస్తరించను. హల్లెలూయా. ఏ విధంగానైతే ఆదాము చేసినటువంటి ఒక్క పాపము వలన మనందరికీ మరణము సంప్రాప్తమైందో, మనందరికీ మరణము వచ్చిందో, అదే విధంగా మరి క్రీస్తు ప్రభుల వారు చూపినటువంటి విధేయత మూలన, కల్వరి శిలువలో ఆయన విధేయత చూపడం మూలాన దేవుడు ఆయనను పునరుత్థానుడిగా నిలబెట్టాడు. అంతేకాదు, ఆ పునరుత్థానమును మనందరికీ దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే మనం చేసినటువంటి ఒక్క పాపం కాదు, అనేక పాపములను దేవుడు క్రీస్తు ప్రభుల వారి విధేయత ద్వారా కొట్టివేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలగలేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధం మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయను. కృపావరమైతే అనేక అపరాధముల మూలముగా వచ్చినదై మనుష్యులు
నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయను. హల్లెలూయా. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒక్కని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యము, హల్లెలూయా, దేవుని కృపా బాహుల్యము, నీతి దానము పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసు క్రీస్తును ఒక్కని ద్వారానే ఏలుదురు. మరి మరణము ఆదాము ద్వారా వస్తే క్రీస్తు ప్రభుల వారి ద్వారా జీవము, పునరుత్థానము మనకు అనుగ్రహించబడింది. కాబట్టి తీర్పు ఒక్క అపరాధం మూలమున వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో అలాగే ఒక్క బలి అర్పణ, ఒక్క పుణ్యకార్యం, క్రీస్తు ప్రభుల వారు కలువరి శిలువలో చేసినటువంటి ఆ బలి అర్పణ వలన కృపాదానము, దేవుని కృప, దేవుని కృపా బాహుల్యము, దేవుని రక్షణ, దేవుని నిత్య జీవము, దేవుని పునరుత్థానము, హల్లెలూయా, క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించే ఆ పునరుత్థానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడితిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారు, అనేకులు నిత్య జీవమునకు నడిపించబడ్డారు, అనేకులు పునరుత్థానమునకు నడిపించబడుతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుడు ఆ మరణం పైన విజయాన్ని, మరణము పైన తన శక్తిని మనకు ప్రత్యక్షపరిచి క్రీస్తు ప్రభుల వారి ద్వారా మనకు పునరుత్థానాన్ని మరి రుచి చూపించాడు. హల్లెలూయా. అందుకే యేసయ్య అన్నాడు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను తిరిగి బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికి చనిపోడు. హల్లెలూయా. మరి క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించేటటువంటి ఆ జీవము అది ఈ లోక సంబంధమైన జీవము కాదు నా సహోదరుడా, సహోదరి. ఆయన మాట్లాడుతున్నటువంటి జీవము నిత్య జీవము. ఇదిగో నీవు నేను ఈ లోకాన్ని విడిచిపెట్టవలసినటువంటి వారమే. ఈ లోకాన్ని విడిచిపెట్టి క్రీస్తు ప్రభుల వారి న్యాయపీఠం ఎదుట నిలబడవలసి ఉన్న వారమై ఉన్నాము. ఈ లోకంలో నీవు నేను జీవించినంత కాలం దేవుని సన్నిధానంలో నేను చేసిన క్రియలన్నిటిని బట్టి తీర్పులోనికి నడిపించబడతాం. క్రీస్తు ప్రభుల వారి న్యాయపీఠం ఎదుట నీవు నేను ఒక రోజు నిలబడతాం. అప్పుడు మరి క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచిన వారందరూ నిత్య జీవములోనికి నడిపించబడతారు. ఆయన నామమందు విశ్వాసముంచని వారు మరణానికి అప్పగించబడతారు. ఆ మరణము, ఆ నిత్య మరణాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ నిత్య మరణము పైన మనకు అధికారము లేకుండా దేవుడు పునరుత్థానమును, జీవమును క్రీస్తు ప్రభుల వారి ద్వారా మనకు అనుగ్రహించాడు. మరి ఆయన పునరుత్థానంలో నీవు నేను పాలిభాగస్థులం అవుదాం. మరణము పైన దేవుని శక్తిని ఎరిగిన వారమై, ఇదిగో ఈ మరణము నిన్ను నన్ను ఏమి చేయలేదని తెలుసుకున్న వారమై దేవుని సన్నిధిలో సాక్షులంగా బలంగా ఆయన కొరకు మహిమగల సాక్షులుగా జీవిద్దాం. అతి కృప, అతి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇత్యము కలిగినటువంటి మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలు ఉంచారయ్యా. మీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, కాపుదల, ఆదరణ మాకు అనుగ్రహించిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవునయ్యా, మరణము మమ్మల్ని బంధించి ఉంచలేదని మీ ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా అయా మీరు మరణాన్ని నిరర్ధకము చేసి మా కొరకు మీ కృపా బాహుల్యము, నిత్య జీవమును, మీ యొక్క నీతిని, మీ రక్షణను అనుగ్రహించిన తండ్రి, ఆ నిత్య జీవంలో మేమందరము మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారితో పాలిభాగస్థులమయ్యే కృప మాకు అనుగ్రహించిన మీ ప్రేమను బట్టి, మీ కృపా బాహుల్యాన్ని బట్టి మరొకసారి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కనికరము గల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నిటిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ పునరుత్థాన బలము చేత, శక్తి చేత బిడ్డలను, కుటుంబాలను నింపమని వేడుకుంటున్నాం. అయ్యా మా యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని మీ పరిశుద్ధాత్మ శక్తి చేత బిడ్డలను నింపి మీ మార్గములలో బిడ్డలను నడిపించమని మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ
మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.